వెల్కమ్ టు మెగా 9 టీవీ. టోల్ గేట్ దాటాలంటే ప్రతిసారి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయించుకునే కష్టాలకు ఇక చెక్ పడబోతోంది. ముఖ్యంగా ప్రైవేట్ కార్లకు ఇలా తరచూ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయించుకునే బాధలు లేకుండా కేంద్రం కొత్తగా పాస్ల వ్యవస్థ తెస్తోంది. ఏడాది లైఫ్ టైం పాస్లు తీసుకురావడం ద్వారా ఇకపై ప్రైవేట్ కార్లకు రీఛార్జ్ కష్టాల్ని తప్పించబోతోంది. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనల్ని కేంద్రం త్వరలోనే ఆమోదించబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న హైవే, ఎక్స్ప్రెస్ వేలపై టోల్ గేట్లు దాటాలంటే ఇప్పుడు ప్రైవేట్ కార్లకు ప్రతిసారి రీఛార్జ్ తప్పనిసరి అవుతోంది. లేకపోతే భారీ మొత్తాలు చెల్లించి రీఛార్జ్లు చేయించుకోవాల్సి వస్తోంది. దీనికి విరుగుడుగా ఏడాది లైఫ్ టైం పాస్లు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం 2 కొత్త టోల్ పాస్లను అమల్లోకి తీసుకురాబోతున్నారు. వీటిలో వార్షిక పాస్ ధర 3,000గా నిర్ణయించారు. అలాగే జీవితకాలం పాస్ 15 ఏళ్లకు 30,000 రూపాయలుగా నిర్ణయించారు. ఫాస్ట్ ట్యాగ్ సిస్టంతో అనుసంధానించబడిన ఈ పాస్లు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలకు అన్లిమిటెడ్ యాక్సెస్ ను ఇస్తాయి. ప్రస్తుతం ప్రైవేట్ కార్ల యజమానులు తరచూ ఫాస్టాగ్ రీఛార్జ్లు చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో టోల్ ప్లాజాకు నెలవారీ 340 రూపాయల చొప్పున టోల్ చెల్లింపు చేస్తున్నారు. ఈ లెక్కన వారికి ఏడాదికి 4,080 రూపాయలు ఖర్చవుతోంది. వీటి వల్ల ఎదురవుతున్న అసౌకర్యాన్ని తప్పించేలా కేంద్రం ఇప్పుడు వార్షిక పాస్ల ప్రతిపాదన తెస్తోంది. ఈ పాస్లు అందుబాటులోకి వస్తే వీరు కేవలం 3,000 కట్టి అన్ని టోల్ గేట్లు దాటేయొచ్చు. అలాగే ఏడాది పొడవునా ప్రయాణాలు చేసే వారి కోసం 15 ఏళ్ల కాల పరిమితితో ఇచ్చే 30,000 రూపాయల లైఫ్ టైం పాస్ ని కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం టోల్ లావాదేవీల్లో ప్రైవేటు వాహనాలు 53% ఉన్నా అవి మొత్తం టోల్ ఆదాయంలో 21% మాత్రమే తెస్తున్నాయి. అలాగే వాణిజ్య వాహనాలు మొత్తం టోల్ రసీదులతో 74% వాటాను కలిగి ఉన్నాయి. గత సంవత్సరం ప్రైవేటు కార్లు టోల్ ఆదాయంలో 8,000 కోట్లు చెల్లించగా దేశం మొత్తం టోల్ రసీదులు 55,000 కోట్లుగా ఉన్నాయి. అలాగే పీక్ అవర్ టోల్ ట్రాఫిక్ లో దాదాపు 60% ప్రైవేటు వాహనాల నుంచి వస్తున్నందున ఈ పాస్లు రద్దీని తగ్గించడానికి, ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పనికొస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.